పీపీఎల్ అగ్రిమెంట్లు ఎంటర్ అవుతున్నారు. ఏది చూసుకున్నా స్కాములే. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రాష్ట్రానికి రావడంలా, దారి మళ్ళీ ఇలా జోబిలేకపోతూ ఉంది. కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గుతున్నాయి. రాష్ట్ర ఖజానాకు ఆదాయాలు ఎందుకు తగ్గుతున్నాయనంటే ఖజానాకు రావాల్సిన ఆదాయం ఖజానాకు రావడంలా. మన హయాంలో ఇసుక ఎగ్జాంపుల్ చెప్తా, 750 కోట్లు సంవత్సరానికి ఖజానాకు వచ్చేది. ఈరోజు ఖజానాకు రూపాయి రావడంలా, ఇసుక రేటు మన హయాంలో కన్నా డబల్ రేటు. అంటే ఆ ఆదాయం ఖజానాకు రాకోకుండా దారి మళ్ళుతా ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళ జోబులు లేకపోతా ఉంది. జిఎస్టీ ఎందుకు తగ్గుతూ ఉందంటే దానికి కారణం రాష్ట్రానికి రావాల్సింది వస్తూ ఉంటే కదా. ప్రతి విషయంలోనూ కూడా ఇసుకే అంతే, మట్టి అంతే, క్వార్ట్స్ అంతే, సిలికా అంతే, మైన్లలో నుంచి నేరుగా వాళ్ళకి పోతాం, వాళ్ళ జోబీలో లేకపోతా ఉంది. అందుకని రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం రాకుండా ఇలా పర్సనల్ జోబీలు లేకపోయి రాష్ట్ర ఖజానా దివాలా తీస్తూ ఉంది. 17 నెలల్లో 2 లక్షల కోట్ల అప్పు. మనం 5 ఏళ్లలో చేసిన అప్పుకు 57% అప్పు కేవలం 16 నెలల్లో. ఈ డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది? ఓ స్కీమ్ లేదు, మన పాత స్కీములన్నీ రద్దు, కొత్త స్కీములు ఏవి లేవు. మరి డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది? ఎక్కడికి పోతా ఉంది డబ్బంతా? ఎవరి జోబీల్లోకి డబ్బు పోతా ఉంది? నిజంగా ఈరోజు పరిస్థితి రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉంది అనేదాన్ని చెప్పడానికి ఎన్ని నిదర్శనాలు. నేను అందుకనే చెప్తా ఉన్నా, ఇలాంటి సమయాలలో చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నది ఏమిటి అని అంటే ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్. ప్రజల్లోకి పోయే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిదీ కూడా డైవర్షన్ పాలిటిక్సే. ఒక ఇష్యూ ఏదైనా జరుగుతూ ఉంది అని అంటే చాలు, ఆ ఇష్యూ పెద్దది అవుతుంది అని అంటే చాలు, దాన్ని బ్రేక్ చేయడం, దాంట్లో నుంచి డైవర్ట్ చేసేయడం. ఆ టాపిక్ డైవర్ట్ చేసే విషయాలలో గుళ్ళు కనిపిస్తాయి, గోపురాలు కనిపిస్తాయి, ఇంకా రకరకాల ఆరోపణలు కనిపిస్తాయి, రకరకాల మనుషుల మీద బురద జల్లే కార్యక్రమాలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజల్లోకి పోయే పరిస్థితి లేదు. సజావుగా ఎలక్షన్ జరుపుకునే పరిస్థితి అంతకన్నా లేదు. సజావుగా ఎలక్షన్ జరిగితే చంద్రబాబు నాయుడుకు డిపాజిట్లు రావన్న సంగతి చంద్రబాబుకు తెలుసు.